ಅದರಗೊಟ್ಟು ಗೊಟ್ಟು ಗೊಟ್ಟು ಅದರಗೊಟ್ಟು ಗೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ತನನ ನಾನ 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 ತನನ ನಾನ ನಾನ ನಾನ. అమ్మ రోజన్న ఈ కంపు భరిస్తూ బతకడం కన్నా చావడం మంచిది. ఏంట్రా అలా చూస్తున్నావు? పాపం ఇలా ఎంగిలి మెతుకులతో ఎన్నాళ్ళు ఉంటారమ్మా, కాస్త స్నానం చేయొచ్చు కదా. ఏ జాలేస్తుందా? లేదమ్మా, కంపు వస్తుంది. చంపుతా బొండ వెధవా. కంపు గింపు అన్నావంటే కాళ్ళు చేతులు కట్టేసి కుడి తొట్లో ముంచేస్తాను. 1 నెల రోజులు స్నానం లేకుండా ఊరంతా తిప్పుతాను. నీ కంపుతో నువ్వే చచ్చిపోతావు. అమ్మమ్మమ్మమ్మ, నా కాళ్ళ దొరికి రాకండి అమ్మా, మీ కాళ్ళకి అన్నం పెడతాను. నాన్న చేతు. ఏంటమ్మా? ఎప్పుడు వెళుతున్నావు? ఎక్కడికి? ఆ మధుమతి పెళ్ళికి. దాని పెళ్ళికి నేనెందుకు వెళ్తాను? మరి దాని పెళ్ళి ఆపుతానని నాకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటావు నాన్న? మాట నిలబెట్టుకోవడానికి పెళ్ళికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పెళ్ళికి వెళ్లకుండా కూడా ఆపచ్చు. అది మనం అనుకున్నంత తేలిక కాదు చేతు. దాని పెళ్లికి వెళితేనే పెట్టాల్సిన చోట చిచ్చు పెట్టడానికి, పేల్చాల్సిన చోట బాంబు పేల్చడానికి వీలవుతుంది. ఆ పెళ్లి ఆగుతుంది. నువ్వెన్నైనా చెప్పమ్మా, నాకెందుకో నచ్చట్లేదు. ఆ దెయ్యం మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. తప్పు తప్పు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. అయినా ఆ పెళ్ళి ఆపడానికి నువ్వేసిన ప్లాన్ ఏంటో చెప్తావా? దానికి మళ్ళీ ప్లాన్ ఎందుకు? కరెక్ట్గా ముహూర్తం టైంకి 4 రౌడీలు వెళ్ళి దాన్ని కిడ్నాప్ చేసుకుని వచ్చేస్తారు. దాంతో ఆ రాజేశ్వరి హోమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తుంది. వాడు కమిషనర్కి కాల్ చేస్తాడు. సిటీలో ఉన్న పోలీసులందరూ అంగుళం వెతికి పెళ్లి కొడుకును పట్టిస్తారు. దాంతో కిడ్నాప్ భాగోతం బయటపడుతుంది. మనం వెళ్ళి లోపల పడతాం. పోనీ ఓ పని చేద్దాం, మన ఇద్దరం ముహూర్తం టైం కల్లా మండపానికి వెళదాం. అక్కడికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేద్దాం. ఆ క్రిష్ గడికి ఎలాగో కోపం వస్తుంది, వాడు తొందరపడతాడు. అప్పుడు వాడినే లోపలేస్తారు. వాడికంటే ముందు మనం లోపలికెళ్తాంరా. ఆ రాజేశ్వరిదేవి పలుకుబడి ముందు మనమెంత చేతు. అది చిటిక వేసిందంటే మన పునాదులు కదిలిపోతాయి. దాంతో తలపడి తట్టుకోగలిగే దమ్ము గాని, దాన్ని ఢీకొట్టగలిగే సత్తా గాని మనకు లేవు చేతు. మరేం చేద్దామమ్మా? మధు పెళ్లికెళ్ళి అక్షింతలేసి దాన్ని ఆశీర్దిద్దామా? కరెక్ట్. పెళ్లికి వెళదాం, దగ్గరుండి అన్నీ చూద్దాం, మన ప్లాన్ అమలు చేద్దాం. ఆ రాజేశ్వరీదేవి మైండ్ బ్లాంక్ అయ్యేలా దెబ్బ కొడదాం. ఏంటమ్మా